బ్రేకింగ్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కట్టడిపై దృష్టి సారించారు హైదరాబాద్ పోలీసులు. నగరంలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా బంజారాహిల్స్, ఉప్పల్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిలింనగర్, సరూర్ నగర్ పబ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని పబ్ యజమానులకు హెచ్చరించారు పోలీసులు. వేడుకల్లో డ్రగ్స్ కట్టడిపై దృష్టి సారించారు హైదరాబాద్ పోలీసులు. నగరంలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా బంజారాహిల్స్, ఉప్పల్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిలింనగర్, సరూర్ నగర్ పబ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని పబ్ యజమానులకు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. న్యూ ఇయర్ వేడుక వేళ హైదరాబాద్ మహానగరం ఇప్పటికే ఒకవైపు వేడుకలు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రస్తుతానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఈ వీట్లకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు ఐసీటీకి సంబంధించిన ముగ్గురు సిపిలు ఒకవైపు చెప్తా ఉంటే ప్రస్తుతానికి ఈవెంట్ సంబంధించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం, ఒక వెబ్సైట్ ద్వారా వాటన్నిటి కూడా అప్రూవల్ ఇవ్వడం, వెబ్సైట్ కి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని షరతులు తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తేనే ఈవెంట్స్ కి అయితే పర్మిషన్ ఒకవైపు ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి న్యూ ఇయర్ మరో 4 రోజులు ప్రస్తుతానికి ఉన్న వేళ ఏదైతే న్యూ ఇయర్ సంబంధించిన వేడుకలు ఒకవైపు జరిగేందుకు సిద్ధమవుతున్న సమయాన ముఖ్యంగా హైదరాబాద్ లోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం సమయాన ఇటు నగర శివార్ల ప్రాంతానికి సంబంధించి బంజారాహిల్స్ తో పాటు ఉప్పలు, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగ్, ఫిలింనగర్ తో పాటు సరూర్ నగర్ ఏరియాలో ఇప్పటికే పబ్ల పైన పోలీసులు ఆకస్మిక సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించి ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వేడుకల పేరుతో ఇప్పటికే డ్రగ్స్ వినియోగించుకోకుండా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని కూడా ఆ యాజమానులు ఒకవైపు చెప్తా ఉంటే, కానీ ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన వినియోగం ఉంటే తప్పనిసరిగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, వినియోగించకుండా చర్యలు తీసుకోవాలంటూ యజమానులకు ఇప్పటికే పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. డ్రగ్స్ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్టేకింగ్ ఏదైతే దీనికి సంబంధించిన అంశం వస్తుందో అండర్టేకింగ్ ఇచ్చాకే పోలీసులు దీనికి సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు మిగతా అన్నిటి కూడా పోలీసులు అయితే ఒకవైపు దీనికి సంబంధించి పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పటికే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారికి కూడా తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలంటూ ఇప్పటికే ట్రై సిటీ కమిషనర్స్ కూడా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. అయితే పాత నేరస్తులపై ఇప్పటికే నిఘా పెట్టింది. హాస్టేజ్ ఎవరైతే ఉంటారో ఏదైతే డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డవారు కావచ్చు, మాదక ద్రవ్యానికి సంబంధించి విక్రయిస్తూ పట్టుబడ్డ వారు అందరిపైన కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. గత ఏడాది 31st సమయాన ఎలా తనిఖీలు చేశారో ఈసారి కూడా కొత్తగా డ్రగ్ డిటెక్షన్ పరీక్ష కిట్లను కూడా తీసుకొచ్చారు. వెంటనే అనుమానితులను తనిఖీలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే అనుమానితులు ఎవరైతే ఉంటారో డ్రగ్ సంబంధించిన తీసుకున్నట్టుగా పాజిటివ్ నెగిటివ్ అనేది వెంటనే తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉప్పలు, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగ్, ఫిలింనగర్ తో పాటు హైట్ నగర్, సరూర్ నగర్ ఏరియాలో పబ్లకు సంబంధించి బార్లలో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా 31st వేడుకలు ఉన్నాయి కాబట్టి ముందస్తుగా అలర్ట్ కోసమే ఇటు పబ్ల యజమానులు కావచ్చు, రెస్టారెంట్స్, బార్స్ లలో తనిఖీలు నిర్వహిస్తామన్నా అని ఇప్పటికే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్.